హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో మీకు దొరుకుతాయి. ఇన్ఫర్మేషన్ అనిపిస్తే, మీకు బాగుంది అనిపిస్తే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. రైల్వే శాఖలో కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మన శాలరీ అయితే 27,000తో మొదలవుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా సర్టిఫికెట్లు ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు. పురుషులు, మహిళలు అందరూ అప్లై చేయవచ్చు. దీనికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో మనకి ఈ నోటిఫికేషన్ రాయ్పూర్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇది వాక్ అని ఇంటర్వ్యూ పద్ధతిలో మీకు పీజీటీ, టీజీటీ అండ్ పిఎస్టీలో 2025 వరకు మనకి తీసుకున్నారు. 18 నుంచి 65 సంవత్సరాలు ఉన్నవారైతే దీనికైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి మిక్స్డ్ హైయర్ సెకండరీ స్కూల్స్, తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే కోసం మనకి ఇక్కడికి వెళ్ళి మీరు అయితే ఇంటర్వ్యూ ఇవ్వాలి. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ డేటు 19/2/2025. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫర్ టీజీటీ వారికి అయితే ఇంక్లూడింగ్ పీజీటీ వరకు కూడా 20/2/2025 మార్నింగ్ 9 గంటల నుంచి 10 గంటల దాకా 10 గంటలకైతే మీరు అటెండ్ అవ్వాలి. క్యాండిడేట్స్ విల్ నాట్ అలౌడ్ ఆఫ్టర్ 10 గంటల తర్వాత ఎవరిని మీరు అప్లై లోపల రానివ్వరు. అందుకే అక్కడే రిజర్వేషన్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందంటే పీజీటీ, ఇంగ్లీష్ మీడియం, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్ అన్నిటికీ ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. 2 years మనకి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినవారు, ఎంఎస్సి చదివినవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 50 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. పీజీటీ మ్యాథ్స్ ఉండాలి, పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ కామర్సు, బీఈడీ అండ్ ఈక్వలెంట్ డిగ్రీ రికగ్నైజ్డ్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి 27,500 రూపీస్ మనకైతే శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకి ప్రొఫెషనల్స్ ఇన్ టీచింగ్ అండ్ హిందీ, ఇంగ్లీష్ మీడియం ఉండాలి. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా రావాలని చెప్తున్నారు. టీజీటీ హిందీ, సాంస్క్రిట్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ ఉన్నవారు దీనికి కంప్యూటర్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వారి క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేషన్ చదివి 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఉండాలి. లేకపోతే 50% మార్క్స్ గ్రాడ్యుయేషన్లో ఉండాలి. అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచింగ్ సబ్జెక్ట్లో ఉండాలి. లేకపోతే గ్రాడ్యుయేషను టీచింగ్ సబ్జెక్టులో ఉన్నవారు, బీఈడి చదివినవారు, తర్వాత బీఎస్సీ బీఈడి చదివినారు దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి శాలరీ 26,250 రూపీస్ పర్ మంత్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పిఎస్టీ ఇంగ్లీష్ మీడియం సీనియర్ సెకండరీ చదివిన వారు, 52 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికైతే 21,250 రూపీస్ మనకి పర్ మంత్ ఇవ్వడం అయితే జరుగుతుంది శాలరీ మనకి. దీనికైతే 5 వేకెన్సీస్ అయితే దీంట్లో ఉన్నాయి. మొత్తానికి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఓన్లీ ఇంటర్వ్యూ పద్ధతిలో వాళ్ళైతే మనకి సెలక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది మా ఇంటర్వ్యూ పద్ధతిలో జరుగుతుంది. డాక్యుమెంట్ ఏం రిక్వైర్డ్ కావాలంటే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు ఉండాలనేసి ఇవ్వడం జరుగుతుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి, ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, నేమ్ ఆఫ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు, తర్వాత సర్టిఫికేట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎనీ ఉన్నవారు మీరు దీనికైతే పెట్టవచ్చు అనేసి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీకు మరలీ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇది కాంట్రాక్చువల్ టీచరే మీకు. దీనికి మనకి ఏజ్ అయితే 65 దాకా ఉంటుంది. మర్చిపోకుండా మళ్ళీ 19/2/2025 ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరికి మీకు రాయ్పూర్ దగ్గర ఉన్నవారైతే ఎవరైతే దూరమైనా పర్లేదు, నాకు జాబ్ కావాలి అనుకున్న వారైతే దీనికైతే అటెండ్ అయ్యి మీరైతే మీకు జాబు ఆపర్చునిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి. అండ్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో రాయ్పూర్ వెళ్ళి మీకు చాంద్రాలో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 9 గంటల నుంచి 10 గంటల లోపు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకుండా మీరు అప్లై చేసుకుని జాబ్ అయితే పొందగలుగుతారని కోరుతూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.